హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చీరలో వచ్చిన చిన్నగా వచ్చిన బ్లౌజ్ పీస్తో అయితే 40 సైజు బ్లౌజ్ అయితే కటింగ్ చూపిస్తాను. చూడండి, ఇది అయితే చాలా చిన్నగా ఉంది. చాలా చిన్నగా అంటే ఒక 36, 34 సైజు వాళ్ళకైతే కరెక్ట్గా సెట్ అవుతుంది. కానీ బ్లౌజ్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 40 అండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 44 అండి. సో ఈ 44 బ్లౌజ్కి అయితే తక్కువ సైజు ఉన్న ఈ బ్లౌజ్ పీస్తో అయితే నేను బ్లౌజ్ ఎలా కటింగ్ చేస్తానో చూపిస్తాను. ఇలా మనం చీరలో వచ్చిన ఎంత తక్కువ పీస్తో అయినా మనం చిన్న చిట్కాతో అయితే మనం బ్లౌజ్ కటింగ్ అయితే చేయొచ్చండి. ముందుగా అయితే నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చేసి 14.5 ఉందండి. సో దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15.5కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి అయితే 15.5 ఉంది. సో ఇక్కడైతే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఒక 1/2 ఇంచు అయితే ఇక్కడికి ఇంకొక లైన్ తీసుకోవాలి. ఎందుకంటే పైన కింద మనకి ఈ జాయింటింగ్ కోసము అయితే క్లాత్ కావాలి కాబట్టి ఇప్పుడు ఇది అయితే జాయింటింగ్ కోసం అయితే పోతుంది. మనం ఆల్రెడీ 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాం కదా, సో అది ఇందులో సెట్ అయిపోతుంది. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5.5 అండి. 6 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు, కానీ మనకి నెక్ డీప్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో నెక్ డీప్ ఎక్కువ కావాలి అనుకుంటే 6 పెట్టుకోవచ్చు, లేదు అంటే 2.5, 5.5 పెట్టుకొని 3.5 షోల్డర్ విడ్త్ అండ్ 2.5 నెక్ విడ్త్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ హామ్ రౌండ్ కోసం అయితే 6.5 ఇంచులు పెట్టానండి. సో ఇక్కడ 6.5 ఇంచులు పెట్టిన తర్వాత సైడ్కి అయితే ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనము ఇలా కరువు తీసుకోవడానికి అయితే 1.5 ఇంచ్ పెట్టుకొని అయితే మనం ఆ 1.5 ఇంచుకి కలిసేట్టుగా ఇలా రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి. అలాగే ఇక్కడ కప్పు వచ్చేసి 3.5 ఇంచులే ఉందండి. చాలా చిన్నగా ఉంది కప్పు. సో వాళ్ళైతే సేమ్ బ్లౌజ్ అంతేగాని కప్పు అయితే పెంచమన్నారు. అందుకే నేనైతే 5 ఇంచులు పెట్టానండి. సో 5 ఇంచులు పెడితే నీట్గా ఉంటుంది బ్లౌజ్ చూడడానికి కూడా. సో ఇక్కడ 2 లైన్స్ అంటే మనము 5 పెట్టి దానికి పైనకి ఒక 1/2 ఇంచ్ పైకి అయితే చేశాను. మనం ఇలా బ్లౌజ్ అనేది కుట్టి పంపకం చేసిన తర్వాత అది ఎలాగో ఒక 1/2 ఇంచ్ వరకు కిందికి వస్తుంది. సో మనకి కప్ అనేది 5 అయితే ఉంటుంది. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి చూడండి, ఉక్స్ పట్టి చివర నుండి కాజా పట్టి చివర వరకు అయితే మనము మెజర్ చేసుకోవాలి. సో ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి 40 సైజ్ అండి. టేప్ అయితే మనము ఎంత మెజర్ ఉన్నా కూడా ఇలా టేప్ని అయితే 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. ఇది అయితే 40 కాబట్టి బై 4 చేసుకుంటే 10 వస్తుంది. కానీ కొన్ని నెంబర్స్కి అయితే కొంత టక్కన మనకి లెక్క అనేది దొరకదు కదా. సో టేప్ని అయితే ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకుంటే సరిపోతుంది. 10 దగ్గరికి ఒక మార్కింగ్ చేశాను, 1 ఇంచు డాట్స్ కోసము, బ్యాక్ పార్ట్ డాట్ కోసము. అలాగే 2 ఇంచెస్ ఏమో లూజ్ కోసం అండి. ఇక్కడ హామ్ లూజ్ వచ్చేసి 9.5 ఉంది. సో ఇక్కడ నడుము లూజ్ కంటే హామ్ లూజ్ అనేది ఒక 1/2 ఇంచ్ వరకు తక్కువగా ఉంది. సో నాకు కొంచెం డౌట్ వచ్చిందండి. సో ఇక్కడ చెస్ట్ లూజు, సో హామ్ లూజు అండ్ చెస్ట్ లూజు 2 ఈక్వల్గా ఉన్నావా లేవా అనేది అయితే చూసుకోవాలి మనము మార్కింగ్ చేసేటప్పుడు కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ చూడాలి. నేనైతే ఇక్కడ మీకు చూపిస్తానండి. సో ఇక్కడ బ్లౌజ్ని అయితే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలండి. నేను ముందు అయితే ఉక్స్ అనేది ఒక ఉక్స్ అయితే పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇలా బ్లౌజ్ని కరెక్ట్గా సాగదీయకుండా కరెక్ట్గా ముడతలు లేకుండా అయితే ఇలా పరుచుకోవాలండి. ఇలా పెట్టిన తర్వాత మనకి ఇక్కడ కుట్టు అనేది ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర నుండి ఈ కుట్టు వరకు ఇక్కడ చంక దగ్గర ఉన్న మన ఫిట్టింగ్ కుట్టు అని ఉంటుంది కదండి, ఆ ఫిట్టింగ్ వరకు అయితే మనం ఇలా టేప్తో చూసుకుంటే చూడండి 20 వచ్చింది. దాన్ని బై 2 చేసుకుంటే 10 అయితే వస్తుంది.
సో చిన్నగా ఒక పావు ఇంచు డిఫరెన్స్ అయితే ఉందండి ఫస్ట్ హామ్ లూజ్ మార్కింగ్కి అండ్ చెస్ట్ లూజ్ మార్కింగ్కి. చూసారు కదా, కొన్ని బ్లౌజులకి ఏమో ఇలా డిఫరెన్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ హామ్ లూజ్తో చేసుకున్న ఫిట్టింగ్ పర్ఫెక్ట్గానే ఉంటుంది. అలాగే చెస్ట్ లూజ్తో చేసుకున్నా కూడా ఫిట్టింగ్ అనేది మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే ఇలా షోల్డర్ మిడిల్లో నుంచి వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ డాట్కి అయితే వేసుకోవాలండి. మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ డాట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుండి చివరి వరకు ఒక 1/2 ఇంచు పైకి అయితే ఇలా క్రాస్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ అయితే చూడండి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే కటింగ్ చేసుకోవాలి. ఇలా సైడ్కి మాత్రము స్ట్రైట్గా కాకుండా ఇలా క్రాస్గా అయితే కటింగ్ అనేది చేసుకోవడం వల్ల మనకి బ్యాక్ సైడ్ చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది. అలాగే షోల్డర్ అనేది జారకుండా పైకి లేవకుండా అయితే ఉంటుంది. సో ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకోకుండా ఇలా క్రాస్గా అయితే ఒక 1/2 ఇంచు కానీ 1 ఇంచు కానీ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. సో ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే అయితే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మేము ఎంత బాగా కుట్టినా కూడా బ్లౌజ్ ఎందుకు సెట్ కావడం లేదు అని ఫీల్ అవుతాం కదండి. సో ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ టిప్స్తో అయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఏ సైజ్ అయినా కూడా అంతే. కానీ ఈ టిప్స్తోనే మనం బ్లౌజ్ ఫిట్టింగ్ దగ్గర మిస్టేక్స్ చేస్తుంటాము. సో ఇలా మిగిలిన క్లాత్లో అయితే మనము బ్యాక్ పార్ట్ను బేర్ చేసుకొని అయితే ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ని అయితే 2 ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేశాను. ఫోల్డింగ్ చేసి మిగిలిన క్లాత్ పైన ఇలా క్రాస్గా అయితే మనకి జాయింట్స్ అనేవి ఎక్కువగా పడకుండా ఇలా క్రాస్గా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ బ్లౌజ్ అయితే మార్నింగ్ ఇచ్చి ఆఫ్టర్నూన్ వరకు కావాలి అంటే నేను బ్లౌజ్ పీస్ని కూడా వాష్ చేయలేదు. వాష్ చేస్తే ఎలాగో కంపల్సరీగా ఒక 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ అన్నా వేస్ట్ అయిపోతుంది కదా. సో అందుకనేసి వాష్ చేయలేదు. మళ్ళీ 75 సెంటీమీటర్స్ క్లాత్ 2 లైనింగ్స్ ఇచ్చారు. ఒక పీస్లో వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. అలాగే ఇంకొక దానిలో హ్యాండ్స్ కటింగ్ చేయాలి. సో ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ని ఈ షోల్డర్ దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ వరకు అయితే ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ అయితే 1 ఇంచ్ అయితే కిందికి వచ్చింది. అలాగే ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర 2 ఇంచులు పైకి పెట్టుకోవాలి షేప్ పట్టి కోసం. చివరన అయితే ఒక 1 ఇంచు మళ్ళీ పైకి పెట్టుకోవాలి. ఉక్స్ పట్టి దగ్గర 2 ఇంచెస్ పైకి పెట్టుకోవాలి. ఒక 4 ఇంచెస్ డిస్టెన్స్లో 1 ఇంచ్ కిందికి పెట్టుకోవాలి. మళ్ళీ చివరన 1 ఇంచ్ అనేది పైకి పెట్టుకోవాలి. షేప్ పట్టి అయితే షేప్ వచ్చింది కదండి. సో ఇలా ఈ 3 డాట్స్ని కలుపుకొని అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ లోతు కోసం అయితే 1/2 ఇంచ్ అయితే ఇలా లోపలికి మార్కింగ్ చేసుకోవాలండి. ఈ మార్కింగ్ కూడా మనం బాక్స్ షేప్ తీసుకుంటే అక్కడ ఎల్ షేప్ అనేది వస్తుంది కదా, అక్కడ వరకే తీసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచులండి. 8 అండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 8.5 ఇంచులు. సో ఇలా 6.5 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఎల్ షేప్లో అయితే మొత్తం ఇలా పెట్టేసుకోవాలండి. సో ఇక్కడ రౌండ్గా అయితే రావాలంటే ఒక 1/4 ఇంచు అయితే బయటికి మార్కింగ్ చేసుకొని అయితే మనం ఇలా బాక్స్ డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ గీసుకుంటే రౌండ్ నెక్ అనేది వి షేప్లో కాకుండా యూ షేప్లో అనేది రౌండ్గా వస్తుంది. సో చిన్న చిన్న చిట్కాలు అంతే అండి. సో ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసేసుకున్నాము. కంప్లీట్ అయిపోయింది కదండి. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఈ కింద వచ్చేసి షేప్ పట్టీతో అయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది లెంత్ అనేది సరిపోతుంది. సో ఇలా కూడా చూసుకోవాలండి.
ఇక్కడ లోతు కూడా కనబడుతుంది. ఇప్పుడు ఇందులోనే మిగిలిన పీస్లో షేప్ పట్టి అయితే కటింగ్ చేసుకోవాలి. మనము బ్యాక్ పార్ట్ను బేస్ చేసుకొని అయితే షేప్ పట్టి కూడా కటింగ్ చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ లెంత్తో షేప్ పట్టి అండ్ ఫ్రంట్ పార్ట్ అయితే మెజర్ చేసుకోవచ్చు. సైడ్కి క్లాత్ ఎక్కువ తక్కువ కాకుండా బ్యాక్ పార్ట్ కటింగ్తోనే ఫ్రంట్ పార్ట్ కూడా సెట్ అయిపోతుంది. సో ఇక్కడ షేప్ పట్టి అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుందాము. ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి. 4 ఫోల్డింగ్స్ చేసుకుంటే మనకి సైడ్ జాయింటింగ్ అనేది 4 సైడ్స్ పడుతుంది కదా. ఇలా క్లాత్ కొంచెం వెనక్కి జరిపి పెట్టుకుంటే మనకి 2 సైడ్స్ అయితే జాయింటింగ్ అనేది వేసుకోవచ్చు. మెయిన్ క్లాత్ అయితేనేమో 4 సైడ్స్ జాయింటింగ్ వేసుకోవాలి. సో ఇది లైనింగ్ కాబట్టి లోపలికే పోతుంది కాబట్టి మనం ఇలా 2 సైడ్స్ వేసుకున్న సెట్ అయిపోతుంది. ఇలా హ్యాండ్ని అయితే మనము ఫోల్డింగ్ చేసుకున్న లైనింగ్ పైన సరిపోతుందా లేదా అనేది అయితే చూసుకోవాలి. చూసుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ వచ్చేసి 6 ఇంచులండి. సో 1 ఇంచ్ అయితే ఒక 1.5 ఇంచ్ అయితే ఎక్కువగా పెట్టుకోవాలి. ఎందుకంటే పైన షోల్డర్ జాయింటింగ్కి అండ్ కింద హిమ్మింగ్ కోసం అని ఫోల్డింగ్ చేస్తాం కదా. సో దానికోసం అయితే 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 2.5 ఇంచెస్ అయితే ఇలా కిందికి మార్కింగ్ చేసుకొని అయితే లైన్ అయితే గీసుకోవాలండి. చూడండి, షోల్డర్ పైన 1 ఇంచ్ మార్కింగ్ 1 ఇంచ్ విడ్త్తో అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ హామ్ లూజ్ వచ్చేసి 9.5. సో ఇక్కడ 9.5కి ఒక మార్కింగ్ చేసుకొని ఆ డాట్ని కలిసేట్టుగా ఇలా మనం షోల్డర్ విడ్త్ దగ్గర ఒక 1 ఇంచ్ వేసుకున్నాం కదా. ఆ 1 ఇంచ్ నుండి 9.5కి అయితే ఇలా కర్వ్ తీసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 7. ఇలా హ్యాండ్ మార్కింగ్ అయితే ఇలా చేసుకోవాలి. సో ఇక్కడ కింద ఉన్న మార్కింగ్ అయితే లోతు అండి, ఒక 1/2 ఇంచ్ అయితే కిందికి చేసుకోవాలి. సో మీ కటింగ్లో ఏమైనా కన్ఫ్యూజ్ అయితే నాకు కామెంట్ బాక్స్లో చేయండి. ఇంకొక వీడియో ఇంకా క్లారిటీతో అయితే చేస్తాను. సో 1కి 2 సార్లు వీడియో అయితే చూడండి. చూస్తే మీకు ఎక్కడ డౌట్ ఉన్నా కూడా డౌట్ అనేది క్లారిఫై అవుతుంది. చూడండి, పైన కటింగ్ ఏమో బ్యాక్ పార్ట్ వస్తుంది, కింద మార్కింగ్ ఏమో ఫ్రంట్ పార్ట్ వస్తుంది. సో హ్యాండ్ మనం ఇలా కటింగ్ చేసినప్పుడు హ్యాండ్ జాయింట్స్ ఏమైనా ఉంటే కూడా అందులోనే ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. సో చూడండి, చాలా తక్కువ విడ్త్ క్లాత్ అండి ఇదైతే. మనకి బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. స్ట్రైట్ పీస్ బ్లౌజ్ అయితే నీట్గా కుట్టుకోవచ్చు. కానీ ఇది క్రాస్ కటింగ్ కదండి, ఎక్కడ కూడా చిన్న జాయింట్ అనేది కూడా లేకుండా నేను కటింగ్ చేసి చూపిస్తాను. సో ఇలా 2 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేవి ఆపోజిట్ వైపు ఉండాలి. ఇలా ముందుగా క్లాత్ ఎలా వేస్తే సెట్ అవుతుందో అనేసి అయితే చూసుకోవాలండి. సో ఇది అయితే క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకోవాలి. క్లాత్ అనేది ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా ఎలా అయితే సెట్ అవుతుందో అనేది అయితే చూసుకోవాలి. చూడండి, మొన్న కొంచెం అటు ఇటు జరిపినా కూడా మనకి సైడ్ జాయింట్స్ అనేవి పడతాయి. సో ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అయితే వేసాను. కొంచెం ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఉండేట్టు అయితే మనం క్లాత్ని అయితే కటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా చేసుకుందామండి. కింద అయితే ఇది సిల్క్ క్లాత్ కాబట్టి మనమే కుట్టడానికి కూడా ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. క్లాత్ అనేది జారిపోతుంది. అందుకే ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్కువగా ఉంచుకొని అయితే ఇలా మెయిన్ క్లాత్ కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసి మళ్ళీ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ స్టిచ్చింగ్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా జాయింటింగ్ లేకుండా అయితే కటింగ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ రావాలి, అలాగే షేప్ పట్టి కూడా రావాలి. సో అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను చూడండి.
సో ఇలా వేసుకుంటే అయితే మనకి షేప్ పట్టి అనేది రాదు. చూడండి, మనకి హ్యాండ్కి మెయిన్ క్లాత్కి అయితే ఫ్లవర్స్ ఉన్నవి. ఆ ఫ్లవర్స్ కూడా మనకి సెట్ అయ్యేట్టు చూసుకోవాలి. ఇలా వేసుకుంటే అయితే సెట్ కాలేదు. సో ఇలా మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు మనం క్లాత్ని అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్ అయితే మనకి పక్కకు అనుకుంటే షేప్ పట్టీలకి సేఫ్ అయిపోతుందండి. సో ఇలా మెయిన్ క్లాత్ను కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. అలాగే పైన వచ్చేసి బార్డర్ లాగా ప్లెయిన్ వచ్చిందండి, అది ఏమో లెఫ్ట్ హ్యాండ్కి వేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చూసుకొని మరి అది లెఫ్ట్ హ్యాండ్కి వేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్లవర్స్ వచ్చింది చూడండి, అదైతే రైట్ సైడ్ వేసుకుంటే మనకి హ్యాండ్ మొత్తం ఫ్లవర్ లాగా కనబడుతుంది. సగం ఫ్లవర్స్ సగం ప్లెయిన్ ఉన్నదేమో లెఫ్ట్ హ్యాండ్కి వెళ్ళిపోతుందండి, లేదంటే అదొక హ్యాండ్ ఇదొక హ్యాండ్ లాగా అయిపోతుంది. అలాగే ఇలా తక్కువగా వచ్చినప్పుడు, ఇలా ఫ్లవర్స్ వచ్చినప్పుడు మనకి అన్వాంటెడ్ క్లాత్ ఏమో లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి. అదైతే పళ్ళు కిందికి పోతుంది కదండి. సో ఈ క్లాత్ అయితే మిగిలింది, ఇందులో షేప్ పట్టీ అయితే రావాలండి. చూడండి, ఇక్కడ షేప్ పట్టీకి కూడా ఇదైతే సరిపోయింది. సో చూసారు కదండి, ఇలా క్లాత్ని కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ మనము క్లాత్ అనేది కటింగ్ చేసుకుంటే జాయింట్స్ పడకుండా నీట్గా అయితే కటింగ్ చేసుకోవచ్చు. సో తొందరపడి అయితే క్లాత్ అనేది కట్ చేసుకోవద్దండి. సో ఇప్పుడు ఇది అయితే ఇలా బొద్దు ఉన్నది అయితే మనం నడుము పట్టీకి అయితే కటింగ్ చేసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ క్లాత్ అయితే సరిపోతుంది. సో ఇలా బొద్దు ఉన్నది నడుము పట్టీకి వేసుకోవాలి. నెక్ కోసం అయితే ఇలా క్రాస్ పీసులు తీసుకోవాలి కదండి పంపకం కోసము. సో మనం ఇలా లైనింగ్ బ్లౌజ్ కట్ చేసినప్పుడే బ్లౌజ్కి ఏమేమి పీసులు కావాలో అంతా క్లాత్ అంతా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు కూడా ఎలాంటి టెన్షన్ పడకుండా బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఒక లైక్ అయితే నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది. అలాగే నా ఛానల్ అనేది కొత్త వాళ్ళకి రికమెండ్ అవుతుంది. సో ఇక్కడ క్రాస్ పీస్లు అయితే అయిపోయాయి కదండి. సో ఇక్కడ బ్లౌజ్ అయితే కటింగ్ టోటల్లీ కంప్లీట్ అయిపోయింది. ఈ పీస్లు అన్నిటినీ ఒకే దానిలో పెట్టేసుకోవాలండి. అలాగే బ్లౌజ్ కట్ చేయగా మిగిలిన పీస్ ఏదైనా అవసరం అనుకుంటే అందులోనే పెట్టేసుకొని ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి క్లాత్ అనేది కావాలి కాబట్టి ఇలా ఈ క్లాత్ దీనికి సంబంధించిన క్లాత్ అంతా ఒకే దానిలో పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.